మలయాళం నుంచి వస్తున్న సినిమాలకు మన ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇక వీటిలో దయ్యాల సినిమాలను అస్సలు మిస్ అవ్వట్లేదు. గత ఏడాది ఈ ఛానల్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్లు కూడా అయ్యాయి. సర్వమాయ హారర్ కామెడీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. అయితే ఇలాంటి జానర్లో వచ్చిన మరో సినిమా రీసెంట్ గానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కామెడీ జానర్లో కాకుండా కాస్త సీరియస్ గానే ఉంటుంది. అయితే ఈ సినిమాకి థియేటర్లో అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఓటీటీలో కాస్త మెప్పిస్తుంది. మరి ఈ మూవీ పేరేంటి, ఏ ఓటీటీలో ఉంది, దీని కథ ఏమిటి అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే ఐరావత్తు కోజి అనే ఒక పల్లెటూరులో మానక్కల్ తారావాడు అనే ఒక పాతకాలపు పెద్ద బంగ్లా ఉంటుంది. ఆ ఊరిలో అంతా బాగానే ఉన్నా ఆ బంగ్లా లోపల అడుగుపెట్టిన వాళ్ళంతా వింత వింతగా చచ్చిపోతుంటారు. ఆ ఊరి జనం మాత్రం ఆ ఇంట్లో ఏదో దయ్యం ఉందని, అది పగతో అందరినీ వెంటాడుతుందని వణికిపోతుంటారు. ఆ చావుల వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఎవరికి అర్థం కాదు. ఇక ఈ చావుల వెనుక ఉన్న గుట్టు విప్పడానికి సిఐ సత్య ఆ ఊరికి వెళ్తాడు. ఆయన వచ్చి రాగానే ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఆరా తీస్తాడు. అక్కడ దయ్యమని భయపడకుండా ఆ చావుల వెనుక అసలు మనుషులు ఉన్నారా, ఆ కుటుంబానికి ఉన్న పాత పగలేమైనా ఉన్నాయా అని అతని స్టైల్లో వేయటం మొదలు పెడతాడు. చివరికి ఆ బంగ్లాలో దాగి ఉన్న తరతరాల నాటి సీక్రెట్ బయటపడుతుంది. ఆ సీక్రెట్ ఏమిటి, అక్కడ నిజంగానే దయ్యాలు ఉన్నాయా, సిఐ సత్య ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు అనే విషయాలను ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు వచ్చేసి ద ప్రొటెక్టర్. ప్రస్తుతం మనోరమ మ్యాక్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఐఎన్డిబిలో దీనికి 6.4/10 రేటింగ్ కూడా పొందింది. ప్రస్తుతం ఇది మలయాళంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. థ్యాంక్ యూ.